ఇక వివరాలు లోక్సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 102 నియోజకవర్గాల్లో 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. తొలి దశ పోలింగ్పై మరిన్ని వివరాలు. ఎన్నికల్లో భాగంగా రేపు జరగనున్న తొలి విడత పోలింగ్ కు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 16.63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకుగాను 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 18 లక్షల పోలింగ్ సిబ్బంది ఉంటారు. మొత్తంగా 1625 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు, లక్షలకు పైగా వాహనాలను వినియోగిస్తోంది. తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో 2, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నారు. మణిపూర్లో 2 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సిన్నప్పటికీ ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో మాత్రం మొదటి 2 దశల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్, 40 సీట్లున్న బీహార్, 42 సీట్లున్న బంగాల్లో మొత్తం 7 విడతల్లోనూ పోలింగ్ ఉండగా తొలి విడత యూపీలో 8, బీహార్లో 4, బంగాల్లో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అస్సోంలో 5, ఛత్తీస్గఢ్లో 1, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 5, రాజస్థాన్లో 12, జమ్మూ కశ్మీర్లో 1 నియోజకవర్గానికి ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. తొలి విడతలో 8 మంది కేంద్ర మంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగ్పూర్ బరిలో నిలిచారు. మరో మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2004 నుంచి ఆయన ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిజిజుకు పోటీగా మాజీ సీఎం, కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్షుడు నబమ్ టుకీ ఎన్నికల బరిలో నిలిచారు. మరో కేంద్ర మంత్రి, మాజీ సీఎం సర్బానంద్ సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్ ముజఫర్ నగర్ బరిలో నిలిచారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మరోవైపు రేపు జరిగే లోక్సభ తొలి దశ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే దేశంలో ఎన్నికలను సజావుగా, క్రమం తప్పకుండా నిర్వహించగలిగామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓట్లు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అత్యంత కీలకమని, ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఈసీ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికలు సజావుగా, సక్రమంగా జరపడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. My dear voters, we have arrived at a moment of great importance for each one of you, for all of us. It is also a precious moment for India. Let me share a few words. Elections are the most beautiful expression of India's democracy. Nothing like voting. ECI and lakhs of its officials have worked very hard over last 2 years to make your voting experience peaceful, comfortable and pleasant. Every polling station is on ground floor. They will have drinking water, washrooms, sheds, ramps, wheelchairs, help desks and volunteers to make you feel welcome. We will also deliver voter information slips at your residence. Please come to vote. Our request, our appeal, our persuasion. You will find our poll officials courteously waiting for you with a smile at polling stations. And voters who are 85 years or above or persons with disabilities can also opt to vote from the comfort of their homes. Friends, there is a talk about the summer heat. It is true. You and we should take all precautions. But I know the spirit of the Indian voter will beat the summer heat.